హైదరాబాద్ నగరంలో దీపావళి సద్దడి కనిపిస్తోంది. పోలీసుల పర్మిషన్, ఫైర్ శాఖ నిబంధనల ప్రకారం ఓపెన్ గ్రౌండ్స్ తో పాటు పలుచోట్ల ప్రత్యేక క్రాకర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. నగరవాసులు ఫ్యామిలీతో పాటు స్టాల్స్ వద్దకు వెళ్లి క్రాకర్స్ కొంటున్నారు. అయితే ఈసారి క్రాకర్స్ రేట్లు బాగా పెరగడంతో సేల్స్ తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి బిజినెస్ లేదంటున్నారు వ్యాపారులు. ఇదే అంశంపై మసబ్ ట్యాంక్ నుంచి కల్పన మరింత సమాచారం అందిస్తారు. దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా క్రాకర్స్ కాస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మరికొంతమంది దీపావళి అనగానే లక్ష్మీ పూజలు, నోములు, దీపాలు ఇవన్నీ కూడా ఉదయం పెట్టిన తర్వాత సాయంత్రం అవడంతోనే కుటుంబం అంతా కూడా ఒక చోటికి చేరి చిన్న పిల్లల్లాగా క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక దీపావళి సందర్భంగానైతే మనకు నగర వ్యాప్తంగా క్రాకర్స్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ లీజుకి తీసుకొని మరీ క్రాకర్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం నేను కూడా ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నాను. ఇక్కడ క్రాకర్స్కి సంబంధించి కూడా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు క్రాకర్స్కి సంబంధించి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కాల్చే ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఇక్కడ లభిస్తూ ఉంది. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు క్రాకర్స్ పర్చేస్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. దీపావళి పండుగ ప్రతి ఏటా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? పటాసు, తర్వాత ఇంట్లో స్వీట్స్, స్నాక్స్. న్యూ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే ఎలా ఉన్నాయి ఈ టపాసులకు సంబంధించి రేట్లు? కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, ఏమేమి తీసుకున్నారు మరి సరే? అన్ని ఫ్లవర్ పాట్స్, శంకు చక్రాలు. ప్రైసెస్ ఎక్కువ అయిపోయినాయి. అదే కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఓకే, నువ్వేమేమి తీసుకున్నావు మరి? నీకేమేమి ఇష్టం ఎక్కువ? నాకు ఎక్కువగా ఫ్లవర్ పాట్స్ ఇష్టం. ఫ్లవర్ పాట్స్ ఇంకా శంఖ చక్రం అది ఇష్టం. తీసుకున్నావు మరి అవన్నీ? తీసుకున్నా. చూస్తూ ఉన్నాగా ప్రతి ఒక్కరైతే దీపావళికి సంబంధించి అయితే క్రాకర్స్ పర్చేస్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా దీపావళికి సంబంధించి క్రాకర్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగానైతే ఇక్కడ క్రాకర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కటికి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ బాక్స్కి సంబంధించి ఇది ఎన్ని షాట్స్ ఉంటాయి, ఇది ఎంత వెయిట్ ఉంటుంది, దీని కాస్ట్ ఏంటి అని చెప్పేసి స్పెషల్గా ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు ఈ బాక్స్ వచ్చేసరికి కూడా మనకు రేటు కూడా ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి రీజనబుల్గా ఉందా లేదా, వాళ్ళ బడ్జెట్లో వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళే చూసుకునే విధంగా కూడా ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తూ ఉండగా 3000 కావచ్చు, 2000 కావచ్చు, 60 షార్ట్స్ ఉంటాయని చెప్పేసి ఇందులో 40 షార్ట్స్ ఉండేది వచ్చేసరికి కూడా 1500 రూపీస్. అంటే ప్రైస్ వైజ్గా ఎన్ని షార్ట్స్ వస్తాయి, ఎంత ప్రైస్ ఉంటుందని చెప్పేసి కూడా మొత్తం ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీపావళి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది క్రాకర్సే కాబట్టి ఆ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో చిచ్చుబుడ్లు కావచ్చు, భూచక్రాలు కావచ్చు, లక్ష్మీ బాంబులు కావచ్చు, అవన్నీ కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో కాకపోతే ప్రస్తుతం మన షాప్కి సంబంధించి చూసుకున్నట్టయితే కాస్త ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు దీపావళి ఉండడంతో కూడా ఈరోజు సాయంత్రమే ఎక్కువగా వచ్చి పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా క్రాకర్స్కి సంబంధించి పోలీసులు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఎన్ఓసి సర్టిఫికేట్, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్తో పాటు ఇక్కడ మన క్రాకర్కి సంబంధించి కూడా చిన్న నిప్పు రవ్వ చాలు పెద్ద మంటలు వెలగనికి. అదేవిధంగా క్రాకర్ సరికి కూడా మనకు చిన్న మంట వచ్చినా కూడా అది ఎంత పెద్ద విధ్వంసం జరుగుతుందో మనకు తెలుసు. అందుకోసం అని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా అన్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు డ్రమ్లో వాటర్ ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా నో స్మోకింగ్ జోన్ అంటూ కూడా దాంతోపాటు ఇసుక బకెట్లలో కూడా సపరేట్గా ఇసుక తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఈ సిలిండర్స్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏవైతే సిలిండర్స్ ఉంటాయో అవి కూడా దాదాపు మనకు ఈ షాప్కి సంబంధించి కూడా దాదాపు 6 సిలిండర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా మనం చూసుకున్నట్టయితే అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తూ కూడా ఇక్కడ షాప్ వీల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎక్కడికక్కడ కూడా మనకు ఇక్కడ ఒక డ్రమ్ చూసుకోవచ్చు వాటర్, దాంతోపాటు ఇంకా అక్కడ కూడా మనం చూసుకోవచ్చు దాదాపు డ్రమ్స్లలో కూడా వాటర్ ఫిల్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు క్రాకర్స్కి సంబంధించి అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఇక్కడ స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక్కసారి దీనికి సంబంధించి నిర్వాహకులు ఎవరున్నారో వారితో మాట్లాడదాం. సో ఈసారి క్రాకర్స్కి సంబంధించి సేల్స్ ఏ విధంగా ఉంది, డిమాండ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రతి ఇయర్ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తూ ఉంటారా? సో లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఇయర్ ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ కొద్దిగా బాగుండే కానీ ఈరోజు అంత ఈ ఇయర్ బాగాలేదండి. యాజ్ పర్ నామ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఎస్టాబ్లిష్ చేసిన స్టాల్ అంతా. సో ముఖ్యంగా ఏకి సంబంధించి కావచ్చు, క్రాకర్స్ అనగానే ఎన్నో వెరైటీస్ ఉంటాయి. సో మీరు ఎట్లాంటివి పెట్టారు, ఏ విధంగా ఉంది? అంటే కిడ్స్ నుంచి దాకా పెడతామండి. మొత్తం అంతా దీంట్లో రకరకాలుగా ఉంది. దీంట్లో అంతా ఎట్లా స్పార్కిల్స్, ఫ్లవర్ పాట్స్, గ్రౌండ్ చక్కర్, షార్ట్స్, తర్వాత ఎలాగ ఎన్నో మన ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటుంది.
రకరకాలు ఉంటుందండి. ఓకే అండి. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగితే దాదాపు లాస్ట్ ఇయర్తో పేరిస్తే ఈ ఇయర్ కాస్త కాస్ట్ కూడా పెరిగిందని చెప్తా ఉన్నారు. నిజమేనా అంకుల్? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఈ ఇయర్ ఎట్లా ఉండే? అంటే మీరు పర్చేస్ చేసి తీసుకొచ్చిన దగ్గర నుంచి కావచ్చు కాస్ట్లు ఏమైనా పెరిగాయా? కాస్ట్లు అయ్యాయండి, మనకు 5% ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయింది. యాక్చువల్ మెయిన్ ఏంటంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయ్యాయి ఈసారి, ఎందుకంటే అక్కడ రేట్స్ ఉంది కానీ ఎక్స్పెండిచర్స్ మాకు దానివల్ల ఎక్కువ చేస్తాము రేట్స్. ఎప్పుడు స్టాల్ ఏర్పాటు చేశారు? ఎన్ని రోజుల పాటు పర్మిషన్ ఇచ్చారు మీకు? యాక్చువల్ అయితే 4 days ఇచ్చారు మనకి. ఎస్టర్డే ఓపెన్ చేసాము, ఈ రోజు రేపు ఉంటుంది ఇంకా బిజినెస్, 2 రోజులు ఉంటుంది బిజినెస్. ఉదయం నుంచి ఎట్లా ఉంది మరి? జనాలు వస్తున్నారా? ఏ టైంలో ఎక్కువగా పీక్ అవర్స్ ఎప్పుడు ఉంటుంది? పీక్ వచ్చి ఈవినింగ్ అవర్స్ ఉంటుంది. పీక్ అంటే 4 to 9 పీక్ అవర్స్ ఉంటుంది, అప్పుడు హెవీ రష్ ఉంటుంది. ఇన్ని వెరైటీస్ పెట్టారు కదా, ఎక్కువగా పబ్లిక్ ఏవేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు? అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి మీరు పెడుతూ ఉంటారు కదా. మెయిన్ యాక్చువల్ ఏంటంటే ఎక్కువ అంత గ్రీన్ క్రాకర్స్ అని చెప్పేసి మనకు అంత స్పార్కిల్స్, ఫ్లవర్ పాట్స్, గ్రౌండ్ చక్కర్స్ ఇవి వెళ్తాయి మెయిన్. అవి కాస్ట్ తర్వాత షార్ట్స్ వెళ్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు మెచ్చే విధంగా, పెద్దవాళ్ళు నచ్చే విధంగా కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇంకొంతమంది పబ్లిక్ వచ్చారు, వారితో కూడా మాట్లాడి సో ఏ విధంగా ఉందో లేదో తెలుసుకుందాం. విజయనగర్ కాలనీ. సో ఎట్లా ఉన్నాయి క్రాకర్ ప్రైసెస్? సమ్వాట్ అఫోర్డబుల్, నాట్ బ్యాడ్. అంటే ఇప్పుడు కిడ్స్ వస్తే కానీ తెలియదు కదా, సో నా ఏజ్కి ఐ థింక్ ఇట్స్ అఫోర్డబుల్. ప్రతి ఇయర్ లైక్ లక్ష్మీ పూజ చేసుకుంటాము సాయంత్రం అయ్యేసరికి, అండ్ మార్నింగ్ యూనో దీపాలు అవన్నీ రెడీ చేసుకొని, పూకోలమ్స్ అన్ని రెడీ చేసుకొని, మామిడాకులు కట్టుకొని సాయంత్రం ఇంకా క్రాకర్స్ కాలుస్తాము. ఈరోజు యాక్చువల్లీ నేను బాంబ్స్ కాల్చాను, సో కాకరొత్తులు ఎక్కువ అండ్ భూచక్రాలు అండ్ చిచ్చుబుడ్లు అవే నా ఫేవరెట్స్. ఇటు పబ్లిక్కి సంబంధించి కూడా కాస్త కాస్ట్ ఎక్కువగా అవ్వడంతో కూడా మా బడ్జెట్లో రావట్లేదని చెప్పేసి కాస్త తక్కువగా తీసుకుని వెళ్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక పోలీస్ పర్మిషన్స్, రిస్ట్రిక్షన్స్, నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అయ్యి దీనికి సంబంధించి కూడా స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి ఇటు నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రీన్ క్రాకర్స్కి సంబంధించి ఎక్కువగా సేల్స్ అవుతూ ఉన్నాయి, మిగిలిన క్రాకర్స్కి సంబంధించి కాస్త తక్కువగా సేల్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే దివాళీకి సంబంధించి క్రాకర్స్ సేల్ అయితే ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.